ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము నిన్నటి మురళి క్లాసు కంటిన్యూషన్ చేసుకున్నాం. బాబా ఈ విధంగా అందరినీ రెండో మాలలో వచ్చిన వారిని మొదటి మాలలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఆత్మిక సంభాషణ జరుగుతూ ఒక విషయం వచ్చింది. ఇలా అసలు అందువలన విశేషంగా పరిశీలించుకోండి. మనస్సు యొక్క అనగా స్వయం యొక్క సంతుష్టత మరియు సర్వుల సంతుష్ట అనుభవం అవుతుందా? స్వయం పరిశీలన చేసుకోండి. స్వయం యొక్క మనసు యొక్క సంతుష్టత మరియు సర్వుల సంతుష్టత మీకు అనుభవం అవుతుందా అని ప్రశ్నించుకోండి అని అంటున్నారు. సంతుష్టతకి గుర్తు వారు మనసుతో, హృదయంతో, బాబాతో, డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. వారు సంతుష్టతకి గుర్తు ఏంటంటే వారు మనసుతో, హృదయంతో, బాబాతో, డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. వారి మనస్సు మరియు తనువులో సదా ప్రసన్నత యొక్క అలా కనిపిస్తుంది. వారు ఎప్పుడు కూడా మనసు చాలా ఆనందంగా ఉంటుంది, ప్రసన్నతంగా ఉంటుంది. అలా వారి మనసు మరియు యొక్క తనువులో ప్రసన్నత యొక్క అలా కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ కర్మల ఖాతాను పూర్తి చేసే విధంగా ఏ ఆత్మ ఎదుర్కొన్నా కానీ, శరీరం యొక్క కర్మభోగాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కానీ, హద్దు యొక్క కోరిక నుండి ముక్తిగా ఉన్న అసంతుష్టత ముక్తిగా ఉన్న ఆత్మ సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపుతో మెరిసే నక్షత్రంగా కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, కర్మల ఖాతాను పూర్తి చేసే విధంగా అయినా కానీ, ఏ ఆత్మ ఎదుర్కొన్నా కానీ, శరీరం యొక్క కర్మభోగాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కానీ, శరీరం యొక్క కర్మభోగం దాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కానీ, మరి ఇంకా ఏ ఆత్మ నుండి ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా కానీ, కర్మల ఖాతాను పూర్తి చేసే విధంగా ఏ ఆత్మ ఎదుర్కొన్నా కానీ వారు సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపుతో మెరిసే నక్షత్రంలా కనిపిస్తుంది. సంతుష్టత యొక్క కారణంగా ప్రసన్నత యొక్క మెరిసే నక్షత్రంగా కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా ఉండరు. ప్రసన్న చిత్తులు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ప్రశ్న చిత్తులుగా ఉండరు. ప్రసన్న చిత్తులు అంటే సంతుష్టంగా ఉన్న ఆత్మలు. మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రశ్న చిత్తులుగా ఉండరు. ప్రశ్న చిత్తులుగా అంటే ఎందుకు ఇలా జరిగింది, దేని కారణం చేత ఈ విధంగా జరిగింది అని ఈ విధంగా ఉండరు అని అంటున్నారు. ప్రశ్నలు ఉంటే ప్రసన్నంగా ఉండలేరు. ప్రశ్నలు ఒకవేళ మనసులో వస్తున్నాయి, సంకల్పంలో మనసులో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అంటే వారు ప్రసన్నంగా ఉండలేరు. ప్రసన్న చిత్తులో గుర్తు ఏమిటంటే వారు సదా నిస్వార్థంగా మరియు సదా సర్వులను నిర్దోషిగా అనుభవం చేసుకుంటారు. ప్రసన్న చిత్తు ఆత్మలో ఏమంటే వారు సదా ప్రసన్న చిత్త ఆత్మలో వారు సదా ఏ విధంగా ఉంటారు అంటే సదా నిస్వార్థంగా మరియు సదా సర్వులను నిర్దోషిగా అనుభవం చేసుకుంటారు. సదా ఇతరులందరినీ నిర్దోషిగా అనుభవం చేసుకుంటారు. ఇతరులు ఎవరిపైన దోషం పెట్టరు. ఇతరులపై ఎవరిపైనా కూడా వారు దోషం పెట్టరు. బాబా కూడా చెప్తారు, ఎవరిపైన కూడా మనము దోషం అనేది, కలంకం అనేది చేయకూడదు. వారి పాత్ర ఆ విధంగా ఉంది అని అంటారు. డ్రామా కళ్యాణకారి అనుకోవాలి. డ్రామాలో ఏది జరిగినా అది అందులో కళ్యాణమే ఉంది అని భావించాలి.
డ్రామాలో నా పాత్ర ఇంతే అని డ్రామాపై దోషం పెట్టరు. వీరి స్వభావ సంస్కారం ఈ విధంగా ఉంది అని వ్యక్తిపైన దోషం పెట్టరు. వాయుమండలం ఈ విధంగా ఉంది అని అనగా సదా నిస్వార్థి మరియు నిర్దోషి దృష్టి వృత్తి కలిగిన వారు. డ్రామాపై దోషం పెట్టరు, మరియు వ్యక్తిపైన దోషం పెట్టరు, వాయుమండలం పైన కూడా దోషం పెట్టరు అని ఆ విధంగా చెప్తున్నారు బాబా. అలా సంతుష్టమనే ఆత్మలు, ప్రసన్నచిత ఆత్మలు ఎవరిపైన దోషం పెట్టరు, ఏ వ్యక్తిపైన, వాయుమండలం పైన, డ్రామా పైన దోషం పెట్టరు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను డ్రామా కళ్యాణకారి ఆత్మను, డ్రామా కళ్యాణకారిగా భావించే ఆత్మను.